ఆశా వర్కర్లకు ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు టార్గెట్స్ పెట్టి వేధిస్తూ ఉన్నది. అనేక రకాల పనులు పారితోషికాలు ఇస్తున్నామని చెప్పి పనులు చేపిస్తున్నది. వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ చూస్తే ఒక్కొక్క పనికి ఒక్కొక్క పారితోషికం ఉంది. బట్ ఏమైతుందంటే కిందికి వచ్చేటప్పటికి ఈ యొక్క వీళ్ళ పై అధికారులు పారితోషికాలు లేని పనులు, అదనమైన పనులు కూడా చేపిస్తున్నారు. అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ఆశాలకు పని గంటలు అనేది లేదు. పొద్దుగాల మొదలు పెడితే రాత్రి వరకు ఎప్పుడు ఫోన్ వచ్చినా, ఏ పేషెంట్కి ఇబ్బంది వచ్చినా ఆన్ ది స్పాట్ వెళ్ళి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెట్టేటువంటి రాత పరీక్షను వెంటనే రద్దు చేసుకోవాలి. అట్లాగే కనీస వేతనంగా 26,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలి. అనేక రకాల పనులు చేస్తున్నప్పుడు వేతనాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాత పరీక్షను రద్దు చేయకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి ఇవ్వకపోతే రాబోయే కాలంలో మా యొక్క పోరాటాలను ఉధృతం చేస్తాం. ఇప్పుడు జీతం ఎంత వస్తుంది? ఇప్పుడు జీతం వీళ్ళకు 9,000 చిల్లర వస్తుంది. ఇంకా కొంచెం పనులు ఏఎన్సీ టార్గెట్లు లేవనే పేరిట వాళ్ళ యొక్క జీతాన్ని 7,000కు 6,000కు కూడా కుదించే పరిస్థితి ఉంది. ఫిక్స్డ్ గా ఎవరికి కూడా 10,000 రూపాయలు రావట్లేదు. అంటే ఎవ్రీ మంత్ అని వస్తుందా? ఎవ్రీ మంత్ కూడా రావట్లేదు. ఎవ్రీ మంత్ రాదు మీ శాలరీ. ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందమ్మా? నెలకి లాస్ట్ వరకు వచ్చేది. ఇదివరకు మాకు 1వ తారీఖు 5వ తారీఖు లోపు వచ్చేది. ఈ మధ్యలో మాత్రం రావట్లేదండి. ఏఎన్సీ టార్గెట్ గురించి అయితే మమ్మల్ని చాలా చిత్రహింసలు చేస్తున్నారు. దానివల్ల ఆశాలు చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోతున్నారు. ఒక ఆశ చనిపోతే కూడా కనీసానికి అక్కడ ఉన్న లీడర్స్ కానీ ఎవరు కానీ వచ్చి చూసే పరిస్థితి లేదు. కరోనా అప్పుడు ఒకప్పుడు మేము అంతమందికి ప్రాణాలకు తెగించి పనిచేసినా కానీ ఈ రోజు ఆశకు విలువ లేదు. ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి చూస్తే మాకు వచ్చే జీతం కూడా మాకు సరిపోతలేదు. మాకు ఇవాళ 15, 16 తారీఖు వచ్చినా కానీ ఇంతవరకు జీతాలు లేవు. మాది చాలా పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. అయినా కానీ ఇందులో కూడా టార్గెట్ లేదని మాకు డబ్బులు కట్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము. హెల్త్ కార్డు అట్లాంటి ఏమైనా బెనిఫిట్స్ ఏం లేదండి. ఈ రోజు నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది. నేను నిమ్స్కి వెళ్తే నాకు హెల్త్ కార్డు కూడా లేదు. అయినా నేను డబ్బులు పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నా. కానీ ఏ భద్రత లేదు. ఒక ఆశ చనిపోతే కూడా కనీసానికి ఎలాంటి ప్రభుత్వం నుండి భద్రత కూడా లేదు. మేమే ఆశాలము 10 రూపాయలు 5 రూపాయలు చందాలు వేసుకొని ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నుండి అయితే మాకు ఎలాంటి స్పందన కూడా లేదు. ఎలాంటి ఆశ చనిపోయిన దానికి విలువ కూడా లేదు. అదనంగా ఇప్పుడు లెప్రసీ సర్వే చేపిస్తే దానికి డబ్బులు ఇవ్వాలి. 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం దానికి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళని అడిగితే మేము ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని అడిగితే మేము ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. ఇగో ఆశాలతో ఇట్లా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కీమును మేము ప్రజలలోకి తీసుకుపోయి వర్క్ చేస్తున్నాం. అయినా కానీ మాకు ఫలితం లేకుండా ఉన్నది. లాస్ట్కు మేము ఎలక్షన్లో BLO వర్క్ కూడా మేమే చేస్తున్నాం ఆశాల. ఆ ఎలక్షన్ లో ఇప్పుడు డ్యూటీలు మీరు చేసే పని కాకుండా అదనపు పని భారం కూడా చేస్తున్నాం. ఎందులో కానీ ఆశకు అన్యాయమే జరుగుతున్నదండి. మాకు కనీసానికి ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. ఆశాల శ్రమ చేసుకుంటున్నారు కానీ ఒక డబ్బు రూపకంగా అయితే మాకు ఏది లేదు. వచ్చే జీతాలు కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదు. మాకు కూడా విసిగెత్తిపోతున్నదండి. ఒక కూలీకి వెళ్తే కూడా కనీసానికి ఒక 500, 300 ఇస్తున్నారు. కానీ మా పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉన్నది. బయటకి చూసి ఈ యూనిఫామ్ కట్టుకొని అందరం వెళ్తే మాత్రం మీకేంది మంచి జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ నుండి అని పబ్లిక్ అనుకుంటున్నారు. కాబట్టి మా పరిస్థితి గురించి తెలుసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా కష్టాన్ని ఆలోచించి మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు తల్లి? మేము గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చేస్తున్నాము. కానీ మమ్మల్ని ప్రభుత్వము గుర్తించట్లేదు. మేము ప్రభుత్వ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. కంటి వెలుగు కానీ కరోనా టైంలో కానీ అన్నీ తీసుకెళ్ళి లెప్రసీ సర్వే చేస్తున్నాము. ప్రతి ఒక్కటి టీబీ మందులు అందిస్తున్నాము. మెంటల్ ఉన్న వాళ్ళకి కూడా మందులు అందిస్తున్నాము. ఏఎన్సీ టార్గెట్, ఈ టార్గెట్లతోటి అందరికీ ఏఎన్సీలకి టెన్షన్లకి హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయే చాలా మంది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో, మీరు దాదాపు అటు గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు తీసుకెళ్తున్నారు. బట్ మీకే ఈరోజు సెక్యూరిటీ లేదంటున్నారు. మాకు సెక్యూరిటీ లేదు, ఏ ఇన్సూరెన్స్ లేదు, ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఏమీ లేదు. మా బాధ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు ఆ సాలరీ కూడా నెలకు వచ్చేది లేదు. తక్కువ జీతము. అది పని చేస్తేనే వస్తుంది. పని ఒకవేళ ఆ నెలలో ఏఎన్సీ లేకున్నా పిఎన్సీ లేకున్నా మా జీతాలు కట్ చేస్తారు. ఏమన్నా అంటే ఏ పని చేయకుండా మీకు సస్పెండ్ లెటర్ ఇస్తాము అని చెప్తున్నారు. మమ్మల్ని BLOలో కూడా ఓటింగ్ అన్ని పనులకి వాడుకుంటున్నారు. మాకు జ్వరం వచ్చినా మాకు లీవులు లేవు, మాకు ఏది లేదు సార్. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎగ్జామ్ గురించి ఫస్ట్ మీరు ధర్నా చేస్తున్నారు, దాని గురించి ఎగ్జామ్ అంటే 20 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాం. మాకు దేనికి ఎగ్జామ్ పెడతా అనుకున్నా. 20 ఏళ్ళ నుంచి మేము పనిచేసినాం. ఇన్ని కష్టాలు ప్రభుత్వాన్ని ప్రతి పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్ళినాం. మాకు ఎగ్జామ్ పెట్టవలసిన అవసరం, దానివల్ల మాకు ఏం లాభం సార్? ఇంట్లో ఉన్న వాళ్ళను చదువుకోని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడు పని చేస్తే చాలు అనుకున్న వాళ్ళని తీసుకున్నారు. అందరం పని చేస్తున్నాము ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు BP షుగర్లు ఉన్నారు. కొందరు కళ్ళు కనబడని వాళ్ళు
వాళ్ళు కూడా ఉన్నాము. ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ఎవరికి మాకు ఇష్టం లేదు సార్. ఒకవేళ రాసినా కూడా దానికి ఏం ఫలితం లేదు. సరే ఫిక్స్డ్ వేతనం చేయాలి, మాకు ఎగ్జామ్ వెంటనే ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.